హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలతో మీ ముందుకు వచ్చేసాను. 1 నైట్ స్టాండ్ పార్ట్ 14. పృథ్వీకి ఇంటికి రాగానే, మాము ఎంత లేట్ ఏమైంది, నేను నీకోసం చూస్తున్నా అన్నాడు ముద్దుగా 4 సంవత్సరాలు బబ్లు. సారీ బబ్లు కన్నా, నేను నా లాలసత్తా రూమ్కి వెళ్ళి వస్తున్నా, అందుకే లేటు. బొవ్వ తిన్నావా అన్నాడు పృథ్వీక్. నువ్వు తిని వాడికి పెట్టే వరకు వాడు తినడు కదా, ఫ్రెష్ అయ్యరా అన్నారు మాధురి గారు. బొబ్లు ముద్దు పెట్టి 2 మినిట్స్లో వస్తా అని రూమ్కి వెళ్ళి బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. బొబ్లుకి తినిపిస్తూ, అమ్మ వైజాగ్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా అన్నాడు పృథ్వీక్. హారా, నేను అదే అడుగుదాం అనుకున్నా అన్నాడు సాగర్. అబ్బా, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా బిజినెస్ గోల్వేనా అంది సంజయ్ చిరాగ్గా. అవి మీ నాన్నగారి లాకర్లో ఉంటాయి, నువ్వు చూస్తావా నేను చూడనా అన్నారు మాధవి గారు. నేను చూసుకుంటానులే అని సైలెంట్గా తిని బొబ్లీకి ముద్దు పెట్టి, ఈరోజు మామూకి పని ఉంది, నానమ్మ దగ్గర బొజ్జో అని రఘువీర్ రూమ్కి వెళ్ళారు పృథ్వీక్. రూమ్లోకి వెళ్ళిన పృథ్వీక్ ఎదురుగా ఉన్న రఘువీర్ గారు పృథ్వీక్ని హగ్ చేసుకుని ఉన్న ఫోటో చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. ఎక్కడికి వెళ్ళారు డాడ్, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారని మీ మీద చాలా కోపంగా ఉండేది. ఆ కోపం కూడా పోయేలా చేసింది మీ కోడలు లాలస, అది కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది అనుకున్నాడు. లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ చూస్తూ ఒక పేరు చదివాడు, వనిత ఆనంద్. ఈ పేరు ఎక్కడో విన్నా, ఎక్కడా అని ఆలోచిస్తూ, ఎస్, లాల్స్ దగ్గర చెక్. ఎవరి ఈవిడ, మనతో పాటు షేర్స్ ఉన్నాయి, ఎప్పుడూ చూడలేదు, పేరు కూడా వినలేదు, ఫస్ట్ టైం లాల్స్ దగ్గర విన్నా అని ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మాధురి గారి రూమ్కి వెళ్ళాడు. బొబ్లీని పడుకోబెట్టి పడుకుంటున్న మాధురి గారు పృథ్వీక్ చూసి ఏమైంది అని లేచారు. అమ్మ, వనితానంద్ అంటే ఎవరు, నీకు తెలుసా అన్నాడు పృథ్వీక్. మీ మేనత్త వనిత, ఆవిడ భర్త పేరు ఆనంద్. నువ్వు పుట్టిన సంవత్సరంలో ఆనంద్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆనంద్ మీ డాడీకి ఫ్రెండ్. పాప పుట్టిన నెల తర్వాత ఒకరోజు మీ నాన్నగారి దగ్గరికి వచ్చారు ఇద్దరు అని ఆ రోజు జరిగింది చెప్పడం మొదలుపెట్టింది మాధురి గారు. అన్నయ్య, నేను లండన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అంది వనిత. అదేమిట్రా, నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివే. అమ్మా నాన్న నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుండి నిన్ను ఏమీ లోటు లేకుండా చూసుకున్నా. నువ్వు ఆనంద్ని ప్రేమిస్తున్నావంటే ముందు నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు నా ఫ్రెండు, నా దగ్గర ఉంటారని అన్నాడు రఘువీర్ గారు. అది కాదురా, నాకు అక్కడ జాబ్ వచ్చింది, వెళ్ళాలి, మరలా ఎప్పుడు వస్తామో తెలీదు అన్నారు ఆనంద్ గారు. అదేం జాబ్రా, అయినా నీకు జాబ్ చేయవలసిన అవసరం ఏముంది, నీకు బిజినెస్ ఉంది, వనితకు కూడా ఇక్కడే వాటా ఉంది, మనం కలిసి బిజినెస్ చేద్దాం, వేరేగా కావాలంటే అన్నారు రఘువీర్. సారీ అన్నయ్య, మేము వెళ్ళాలి, నువ్వు ఆపితే మా మీద ఒట్టే అంది వనిత. అయితే సరే, మీరుగా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు కాబట్టి మీరుగా వస్తేనే నాకు చెల్లెలు ఉంది అనుకుంటాను అన్నారు రఘువీర్ గారు కొంచెం కోపంగా. వనిత ఆనంద్ త్వరలో కలుస్తామని వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియలేదు. మీ నాన్నగారు వారికి చెల్లెలంటే చాలా ప్రాణం. చాలా రోజులు వస్తారు, ఫోన్ చేస్తారని ఎదురు చూశారు, కానీ వాళ్ళు రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఆయన సంపాదనలో ఒక 10% పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నారు అని చెప్పారు మాధురి గారు. అమ్మ, అత్తయ్య మామయ్యల ఫోటో ఉందా అన్నాడు పృథ్వీక్. మీ నాన్నగారు రూమ్లోనే ఉంటాయి, పాప ఫోటో కూడా ఉంటుంది, ఆల్బమ్ ఉండాలి, రేపు చూసిస్తాను అన్నారు మాధురి గారు. సరే అని బబ్లుని ఎత్తుకొని తన రూమ్లోకి వెళ్ళి పడుకోబెట్టి ఆశ్రమంకి డొనేట్ చేస్తున్న వనిత ఆనంద్ అత్తయ్య ఒకరేనా అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న బాక్సును చూసి ఓపెన్ చేశాడు. అరచేతి కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంది ఆ బాక్సు. దానిలో ఒక 6 సంవత్సరాల లాలస ఫోటో. అది చూడడానికి మామూలు ఫోటోలో ఉన్న ఎందుకో డిఫరెంట్గా కనిపించింది పృథ్వీకి. ఒక లాకెట్, దాంట్లో చైన్ పరిశీలనగా చూశాడు. ఎందుకు లాలస బాక్సు జాగ్రత్త అని చెప్పారు అంటే ఈ బాక్స్లో ఏమైనా ఉందా తెలియడం లేదు, ఫ్రీ టైంలో జాగ్రత్తగా చూడాలి అని అనుకుని బబ్లు పక్కనే పడుకొని లాలస ఆలోచనలతో నిద్రపోయాడు పృథ్వీక్. నెక్స్ట్ డే ఆఫీస్లో కార్ పార్కింగ్ చేస్తుండగా అక్కడికి వచ్చిన దామినిని చూసి చిరాగ్గా చూశాడు. పృథ్వీక్, నీతో మాట్లాడాలి అంది దామిని. ఏం మాట్లాడాలి, నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు అన్నాడు పృథ్వీక్ చిరాకు పడుతూ. ప్లీజ్ పృథ్వీక్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అంది దామిని.
నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమించాలని లేదు కదా, అయినా నువ్వు ప్రేమించేవాడిలో నేను ఎన్నో వాడిని అన్నాడు ఎటకారంగా. పృథ్వీక్ అందరితో ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన లవ్ చేసినట్లా? డబ్బు కోసమో నీతో ఒక రాత్రి పడుకున్న లాలసని ఏమి అంటారు మరి అంది చిరాగ్గా. షటప్, ఇంకోసారి నా లాలస కోసం మాట్లాడితే అదే నీకు లాస్ట్ డే, మైండ్ ఇట్. లాలసని ఏమంటారా? మిస్సెస్ లాలసా పృథ్వీక్ నా భార్య కోసం తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అని కోపంగా అన్నాడు. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది దామిని. అమ్మా లక్కీ చూడు, నేను ఫస్ట్ బాత్ చేస్తానంటే ముందు వెళ్ళిపోయాడు అంది విన్నీ. అమ్మా నిన్న అది ఫస్ట్ చేసింది, ఈరోజు నా టర్న్ అన్నాడు లక్కీ. ఇంతలో అక్కడికి వచ్చిన లాలస కోపంగా వచ్చి ఇంకా స్నానం చేయలేదా అంది. అమ్మా నా తప్పు లేదు, ఇదిగో వీడే నన్ను కొట్టి లోపలికి ఫస్ట్ వెళ్ళిపోయాడు అంది విన్నీ. లేదమ్మా ఇది అబద్ధం చెబుతుంది, ఈరోజు నా టర్న్ అన్నాడు లక్కీ. విన్నీ నీకు బాగా అల్లరి ఎక్కువైంది, వెళ్ళు నేను చేస్తా అంటే ఈరోజు మేమే చేస్తామని నేను చెప్తున్నా వినకుండా వచ్చి ఎంతసేపు అయింది, లక్కీరా డ్రెస్ వేస్తాను అంది లాలస. లక్కీ చూడు, అమ్మకి కొంచెం హెల్ప్ చేద్దామని అనుకుంటే మనల్నే తిడుతుంది అంది విన్నీ. అవును విన్నీ, బాత్ చేయడానికి నా చేతులు నొప్పి కూడా వచ్చాయి, హెల్ప్ చేశామని కూడా లేకుండా తిడతారు ఈ పెద్దోళ్ళు అన్నాడు విక్కీ. అప్పుడే అక్కడికి వచ్చిన సౌందర్య గారు నవ్వుతూ వాళ్ళ మధ్యలోకి మనం వెళ్తే వాళ్ళిద్దరూ ఒకటైకి తిరిగి మనల్ని అంటారు అన్నారు. అవునా ఆంటీ అని నవ్వి లక్కీకి డ్రెస్ వేసింది. విన్నీని సౌందర్య గారు రెడీ చేశారు. అమ్మమ్మ మనము ఇండియా ఎప్పుడు వెళ్తాము, డాడీని మాకు ఎప్పుడు చూపిస్తావు అంది విన్నీ. అవును మామ్, వెళ్దాం వెళ్దాం అంటావు, ఎప్పుడో చెప్పవు, కనీసం ఫోటో అయినా చూపించు మామ్ అన్నాడు లక్కీ. లాలస అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధైర్యంగా ఫేస్ పెట్టి అమ్మమ్మ సారీ అడగములే ఎప్పుడు, అమ్మని ఏడవద్దని చెప్పు అంది విన్నీ. అవునమ్మమ్మ ఎప్పుడు డాడీ కోసం మాట్లాడడం అన్నాడు లక్కీ. లేదురా, మీ డాడీ దగ్గరికి నేను పంపిస్తాను, అప్పటి వరకు అమ్మని ఇబ్బంది పెట్టకండి అన్నారు సౌందర్య గారు. మా మంచి అమ్మమ్మ అని ఇద్దరు హక్ చేసుకున్నారు. లాలసకి పుట్టిన పిల్లలు లక్కీ విన్నీనా? ఇప్పుడు లాలస సౌందర్య ఎక్కడున్నారు మరి తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ ఫాలో అవ్వాల్సిందే. నా అక్షరాలను ఆలోచనలుగా మార్చి నేను రాసిన కథ వన్ నైట్ స్టాండ్. దీని మీద ఎవరికి రేట్స్ లేవు, ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. నేను రాసిన కథ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.